ఈరోజు ఈరోజు ఈ చెట్టు మాకు సడన్గా తెల్లారేసరికి గత 3 రోజుల క్రితం ఈ చెట్టుని బ్రహ్మంగారి ఆరాధన కొరకు రాగి చెట్టు అనేటువంటి రాగి యాగశాల కొరకు కొయ్యటం జరిగింది. ఆ కోసిన వ్యక్తి కూడా అచ్చి అనే వ్యక్తి ఈ రావి చెట్టుని పక్కన పడేసి కొయ్యటం కూడా జరిగి కూడా ఇప్పటికీ 4 రోజులు గడుస్తుంది. కేవలం ఆరాధన రోజు ఆ ప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరగటము, అదే 3 రోజుల తర్వాత మాకు ప్రజలకి తెలియటం, ఇక్కడికి రావటం, ఆ చెట్టును పక్కన పడేయటము, ఆ చెట్టు వచ్చి ఇక్కడ యథాస్థానంలో నిలబడటం మాకు ఎంతో మా మారెల గ్రామానికి ఆశ్చర్యాన్ని గురి చేసింది. దీన్ని మా ఊరి ప్రజలందరూ ఆశ్చర్యంగా వచ్చి తిలకించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇది ఎందుకు ఇలా వచ్చి నిలబడిందనే దాని గురించి తండోపతండాలుగా ప్రజలు వచ్చి చూస్తూ ఉన్నారు. దీన్ని అధికారులు పరిశోధకులు దీని మీద చూసి ఈ యొక్క వింతైనటువంటి అద్భుతాన్ని కనుగొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ రావి చెట్టు మనకి దరిదాపులా అటు 100 అడుగుల దూరంలో పడేసింది కూడా వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడటం అనేది ఎంతో మా ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని గురి చేసింది. కాబట్టి దీని మీద అధికారులు దృష్టి పెట్టి దీన్ని ఏంటి అనేది మన దేవాదాయ శాఖకు కూడా దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిశీలించవలసిందిగా అధికారులను మనవి చేసుకుంటున్నాము. ఇక్కడ ఎవరికన్నా అమ్మవారు కానీ అయ్యవార్లు కానీ ఒంటి మీదకి వచ్చామని చెప్పారా? అదేమి లేదు. ప్రస్తుతానికి గ్రామ పెద్దలు, జనాలు, ఇక్కడ కూలీలు వచ్చినప్పుడు సడన్గా ఇలా జరగటము, అదేవిధంగా ఈ చెట్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రావి చెట్టుని కొయ్యటం కూడా ఈ రావి చెట్టు యొక్క ఏర్లు కాడి నుంచి కొమ్మల కాడి నుంచి మొత్తం యాగశాలకు ఉపయోగించడం, బ్రహ్మంగారి ఆరాధన కొరకు యాగశాలకు ఉపయోగించడం ఒక అద్భుతం. అదే చెట్టు ఈడ ప్రతిష్ఠానం చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయమని మేమందరం మారెల గ్రామంగా చేస్తున్నాం. కానీ దీని మీద పరిశోధన చేసి నిజాలు తెలుసుకొని ఏందనేది దేవాదాయ శాఖ దీని మీద అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము.